హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఐరన్ బాక్స్ పెడితే ఇలా కాలిపోయిందనమాట. ఒక కస్టమర్ అనేది ఇది ఫ్లవర్ కానీ ఏదైనా వేసి ఇవ్వమని అయితే అడిగారు. ఇదైతే పట్టు చీర అనమాట. ఐరన్ బాక్స్ పెట్టడం వల్ల ఇస్త్రీ చేసేటప్పుడు ఏదో ప్రయోగాలు చేస్తానో ఏమో, ఇలా అయితే ఐరన్ బాక్స్ పెట్టగానే అంటుకుందనమాట. దీన్ని నేను ఫ్లవర్స్ వేసి కవర్ చేద్దామని చెప్పేసి సేమ్ ఇదే కలర్ థ్రెడ్ అయితే పెట్టాను. మీలో ఎవరికైనా ఇలా కాలిపోయినవి ఇలా ఉంటే ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు, ఐడియాస్ ఉంటాయి అని చెప్పేసి నేనైతే మీకోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. చూస్తూనే ఉండండి. నేనైతే ఒక బాత్ షేప్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్ అయితే పొడుగ్గా అయితే ఏదీ లేదు, బాత్ షేప్ అయితే ఉంది. ఇది ఎంతవాటికి సగం అయితే కవర్ అయింది. అటువైపు ఒక బాతు, ఇటువైపు ఒక బాతు వేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. ఎలా కవర్ అయిందో చూడాలి. కింద ఇదే సేమ్ బ్లౌజ్లో పీస్ ఉంటే ఆ పీస్ పెట్టాను. దాని కింద నేనైతే వైట్ పేపర్ క్యాన్ ఉంటుంది చూడండి, మనం వర్క్ వేసేటప్పుడు యూజింగ్ పేపర్, ఆ పేపర్ అయితే పెట్టేశాను స్టిఫ్నెస్ కోసం. అటొకటి ఇటొకటి అయితే వేసాను. మధ్యలో అయితే కొంచెం ఉందన్నమాట, ఇది కనిపిస్తుంది కదా. దీన్ని కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ వేసి అయితే మొత్తం పూర్తయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎట్లాగో ఇదంతా వేసేసాం కదా, మళ్ళీ బాగోదు. ఇది కూడా క్లోజ్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న ఫ్లవర్ అయితే వెతుకుతున్నాను నేను. మొత్తం అయితే బాగుండిద్ది ఇలా అని చెప్పేసి నేనైతే ఇది బాగుంది, మధ్యలో అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 18x18 నుండి మనకైతే సరిపోయిద్ది, చిన్న ప్లేసే కాబట్టి. మొత్తం 1వ నెంబరే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు కావాల్సిన థ్రెడ్ 1వ నెంబర్లోనే ఉంది. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తుందో అదిగో చూడండి, చూపిస్తుంది అనమాట. 1వ నెంబర్ చూసారా, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తుందో ఇది లెంత్ విడ్త్ అనేది చూపిస్తుంది. మనకి పెద్దదైతేనే బెటరు, చిన్నదైనా కానీ మళ్ళీ సరిపోకపోతే ఇంకొకటి అయితే వేసుకోలేము. చూసారు కదా, మొత్తం అయితే ఇదనమాట. మనకి కాలింది మొత్తం ఇలా అయితే చేశాను. కొంచెం ఉంది కానీ పర్లేదు. అంతకుముందు మొత్తం చినిగిపోయినట్టు వచ్చింది కదా, ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది.
చూడ్డానికి కూడా కొంచెం శారీ అయితే ఇది. నేను ఇంక ఈ కలర్ ఫ్లవర్ ఎందుకులే వేయడం అని చెప్పేసి శారీలో కలిసిపోయేటట్టు విచిత్రంగా ఏమి వండుకోకుండా ఇలా డిజైన్ చేశాను అనమాట. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.